ప్రతిపక్షంలో ఉన్న అధికారం పార్టీలో ఉన్న ఈ సమస్య ఉంది అంటే ఆ సమస్య గురించి కంప్లీట్గా A to Z వరకు నేను అన్ని విధాలుగా కూడా పోరాటం చేయడం జరిగింది. జిల్లా మీద పట్టు అంటారా, అది నేను భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే నేను రాజకీయాల్లో ఇందాక చెప్పినట్టుగా కూడా అసలు టికెటే రాదన్నారు, టికెట్ తెప్పించుకోగలిగినాను, గెలవలేనన్నారు, గెలిపి చూపించుకున్నాను. మరి ఇప్పుడే నా కెరియర్ స్టార్ట్ అయిందని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా జిల్లాలో పట్టు సాధించాలనే విషయం కాకుండా జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా డెఫినెట్గా మా కుటుంబం ఉంటుందన్న నమ్మకం గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు 3 సార్లు ఎంపీగా పనిచేసిన అడ్వాంటేజ్ అన్ని తాలూకాలలో ఉన్న క్యాడర్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, భూమా కుటుంబం కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా మాతో టచ్లో ఉన్నారు. సో డెఫినెట్గా ఏ ప్రాంతంలో అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఏదైతే ఉందో అది కేవలం జిల్లా వరకే కాకుండా రాయలసీమ వరకు కాకుండా రాష్ట్రంలో నేను ఎక్కడైతే ఏమైతే చేయగలుగుతానో